తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక పోరుకు రణబేరి మోగబోతుంది. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలను వచ్చే అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలనేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నా. దీనికి సంబంధించి హైకోర్టుకు ఏజీ శ్రీనివాస్ ప్రభుత్వ సన్నాహాలను నివేదించగా నామినేషన్ల నుంచి ఫలితాల వరకు అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసేలాగా ఎన్నికల కమిషనర్ పునేఠా ప్రతిపాదించినటువంటి షెడ్యూల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 15వ రోజే పోలింగ్ నిర్వహించనున్న, మరి ముఖ్యంగా 18వ రోజే ఫలితాలు వెల్లడించనున్నట్లుగా ప్రచారం కూడా సాగుతున్నాయి. మరి ముఖ్యంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 16వ రోజున పోలింగ్ నిర్వహించి 19వ రోజున రిజల్ట్ ను ప్రకటించనున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఎన్నికలను నోటిఫికేషన్ వచ్చినటువంటి 14వ రోజే పోలింగ్ నిర్వహించడం, అదే రోజు ఫలితాలు వెల్లడించేలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఈ బుల్లెట్ వేగం వెనుక కేవలం పరిపాలనా పరమైనటువంటి నిర్ణయం మాత్రమే ఉందా, లేక ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసేందుకు వేసిన ముందస్తు వ్యూహమా అనేటువంటి ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో చక్కలు కొడుతున్నాయి. అయితే గతంలో పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ హవా సాగించింది అంటూ కూటమి నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి విమర్శలను మనం చూసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో, క్షేత్ర స్థాయిలో వైసీపీని ఆధిపత్యం లేకుండా చేసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లుగా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తక్కువ సమయం ఇవ్వడం ద్వారా విపక్షం వైసీపీ అభ్యర్థులను సర్దుబాటు చేసుకోవడానికే టైం సరిపోక ప్రచార వ్యూహాలు రచించడానికి అసలు టైమే లేకుండా చేయడమే కూటమి వ్యూహమా? స్థానిక సంస్థలను పూర్తిగా తాము కైవసం చేసుకొని వైకాపాకు ఊపిరాడకుండా చేయాలన్నదే అధికార పక్షం ప్లానా అనేది రానున్న రోజుల్లో తెలిసేటువంటి అవకాశం. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఓవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆధిపత్యం సాధించాలని కూటమి చూస్తుంటే, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను, కూటమి ప్రభుత్వ హామీల అమలును, దానికి సంబంధించినటువంటి వైఫల్యాలను ఇవే ఒక ప్రధానమైనటువంటి అస్త్రాలుగా చేసుకొని స్థానిక పోరులో దెబ్బ కొట్టాలని వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో జరగనున్నటువంటి ఈ ఎన్నికల్లో కూటమి వ్యూహం పారుతుందా, లేక వైసీపీ తిప్పికొట్టేటువంటి తన కీలకమైనటువంటి ఉనికిని చాటుకుంటుందా అనేటువంటి అంశాలు చాలా క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరు గమనించబోతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నాయి. పాలక వర్గాల గడువు ముగియడం, కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి దాదాపు 16,500 కోట్ల రూపాయలు రాకుండా నిలిచిపోకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు చేస్తుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా విడుదలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గ్రామీణ స్థానిక సంస్థలు 34%, మరి ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 33.33% బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మరోవైపు మేయర్లు, చైర్మన్లు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మేయర్లు ఇకపైన ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి చట్ట సవరణ కూడా ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మేయర్లతో పాటుగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించినటువంటి చైర్మన్లను ఇప్పటి వరకు ఇండైరెక్ట్ పద్ధతిలో ఎన్నుకునేవారు. అంటే స్వయంగా ప్రజలు కౌన్సిలర్లకు ఎన్నిక వేసి ఓటు వేసేవారు. కౌన్సిలర్లందరూ కలిసి తమలో ఒకరిని మున్సిపల్ చైర్మన్ గా, కార్పొరేటర్లందరూ కలిసి తమలో ఒకరిని మేయర్ గా ఎన్నుకునేటువంటి పద్ధతి ఉండేది. కానీ ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునేలాగా నిబంధనలో మార్పులు చేస్తున్నారు. అంటే అక్టోబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వర్సెస్ వైసీపీగా మారింది వ్యవహారం. అధికార ప్రతిపక్షాల మధ్య స్థానిక సంస్థల పోరు ఏ విధంగా సాగబోతుంది అన్నటువంటి క్వశ్చన్ చాలా బలంగా వినబడుతుంది. మరి ముఖ్యంగా శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఉత్సాహంలో ఉన్నటువంటి కూటమి పక్షాలు ఈ 2 ఏళ్ల పరిపాలనా వ్యవధికి సంబంధించినటువంటి అంశాలు వైసీపీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పెంపు ఈ మొత్తం ప్రచారాస్త్రాలుగా మలుచుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. సీట్ల కేటాయింపు పైన క్షేత్రస్థాయిలో సమన్వయ కమిటీలు కూడా పనిచేయబోతున్నాయి. కానీ దీనికి సంబంధించి కొంతవరకు భేదాభిప్రాయాలు వ్యక్తమైన, సీట్ల పంపకాలకు సంబంధించి కొలిక్కొచ్చేలా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు
స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుపైన స్థానిక స్థాయిలో పోరాటం చేయడం ద్వారా స్థానిక పౌరులు తమ ఉనికిని బలాన్ని చాటుకోవాలని కూడా వైసీపీ ప్రయత్నిస్తుంది. ఒక రకంగా భావిస్తే 11 స్థానాలకి పరిమితమైన ఓట్ షేరింగ్ పరంగా వైసీపీ చాలా బలంగా ఉంది. సో మళ్ళీ స్థానిక పౌరులో ఇదే ఉనికిని చాటుకోవాలంటూ కూడా వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో 34%, పట్టణ ప్రాంతాలలో 33.33% రిజర్వేషన్ల కల్పన కూడా ఏపీ కేబినెట్ ఓకే తెలిపినప్పటికీ చట్టపరమైన రాజ్యాంగపరమైనటువంటి అనుమతులు సవాళ్లపైన కూడా బలమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 2010లో కృష్ణమూర్తి కేసు మనం చూసాం. ఆ కేసు ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదు. కానీ స్థానిక సంస్థలు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50% రిజర్వేషన్లు మించితే రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధనలు అడ్డు వచ్చేటువంటి అవకాశాలు మనం చూస్తుంటాం. తెలంగాణ ఇష్యూలు కూడా అలాంటి పరపరే గమనించాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపితే 50% దాటేటువంటి అవకాశం ఉండడంతో హైకోర్టులో వివాదాలకు ఇది దారితీస్తుందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ముందు ప్రత్యేకమైనటువంటి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం, బీసీల వెనుకబాటు తనం పైన ఖచ్చితమైన డేటాతో సేకరించడం, ట్రిపుల్ టెస్ట్ నిర్వహించడం, సరైన సర్వే నిర్వహించడం, డేటా లేకుండా కేవలం జీవోలు ఇస్తే కోర్టు కొట్టివేసేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అనేటువంటి ఒక బలమైన ప్రశ్న వ్యక్తమవుతున్నాయి. లోకల్ బాడీస్ ని అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి. ఎన్నికలు ఫలితాలు మొత్తాన్ని కూడా కేవలం 15 రోజులు 20 రోజుల వ్యవధిలోనే కనబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలైనా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఇంత తక్కువ టైం పీరియడ్ ఇస్తే సో విపక్ష వైసీపీకి ఎక్కడ అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో తాము మాత్రమే అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి యోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. కాబట్టి అతి త్వరలో రాబోతున్నటువంటి షెడ్యూల్లో ఎన్నికల ప్రచారానికి కూడా అభ్యర్థులకు చాలా తక్కువ సమయం ఉండబోతుంది. నామినేషన్ దగ్గర నుంచి, ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎన్నికల ఫలితాల వరకు చాలా తక్కువ కాల వ్యవధిలోనే కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, బీసీ రిజర్వేషన్ల యొక్క ప్రధానమైనటువంటి ఎజెండాగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో కూటమి ప్రభుత్వాలు యాక్టివ్ అవుతుంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి లోపాలు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు, వాటిని అమలు చేస్తున్నటువంటి తీరుపైన విపక్ష వైసీపీ కూడా శ్రేణులను క్షేత్రస్థాయిలో ఎన్నికలకు సిద్ధం చేయడం, కూటమి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించడం చేస్తున్నటువంటి పద్ధతిని మనం చూస్తున్నాం. చూడాలి రానున్నటువంటి స్థానిక పోరులో ఇరు పక్షాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. చాలా తక్కువ టైం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని వైసీపీ ఏ విధంగా క్లియర్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. దీంతో పాటుగా తక్కువ టైం ని ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నారు, ఇరు పక్షాలు కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఇలాంటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఇంకా సమయం ఎక్కువ కావాలంటే రాష్ట్ర ఎస్సీసీని అభ్యర్థించేటువంటి ఛాన్స్ ఉంటుందా, ఒకవేళ అభ్యర్థించిన ఎస్సీసీ దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేటువంటి ఉత్కంఠ అయితే రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది.